అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి డిసెంబర్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకొస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీ ఉద్యోగ రీతుల్లో రేపటి రోజున చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున మీ ఉద్యోగం చేసే ప్రదేశంలో అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కార్యాలయంలో మీపై అధికారులు లేదా ఉన్నతాధికారుల నుండి మీకు తీవ్రమైన ఒత్తిడి మరియు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనిలో చిన్నపాటి పొరపాట్లున్నా వాటిని పెద్దవిగా చేసి చూపించే అవకాశం కూడా ఉంది. మీ పని తీర్పు లేనటువంటి విమర్శలు కూడా రావచ్చు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందండి. అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాదనను వినిపించే క్రమంలో సంయమనం కోల్పోకండి. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా రేపటి రోజున వారు మీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. సహోద్యోగుల నుండి కూడా ఆశించిన సహకారం లభించదు. పైగా కొందరు మీ వెనుక రాజకీయాలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మౌనంగా మీ పని మీరు పూర్తి చేయడం ఒకటే మార్గం. అనవసరమైన చర్చలకు, ఆఫీసులో గొడవలకు దూరంగా ఉండండి. మీరు రేపటి రోజు తీసుకునే ప్రతి నిర్ణయము మీ వృత్తిపరమైన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఓపికతో వ్యవహరించండి. మీరు ఎంత శ్రమించినా గుర్తింపు లభించడం లేదని చెప్పి బాధపడకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదండి. ఆ అధికారుల వేధింపులు మిమ్మల్ని మానసిక కుంగుబాటుకు గురి చేయవచ్చు. కానీ ధైర్యంగా నిలబడటం ముఖ్యం. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం వరకు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా కస్టమర్ల విభేదాలు తలెత్తవచ్చు. మీరు ఆశించిన లాభాలు రాకపోవడంతో కొంత నిరాశకు గురవుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి మందగించవచ్చు. అయితే గృహ సంచారం మారుతున్న కొద్దీ సాయంత్రం వరకు అద్భుతమైన మార్పులు అయితే సంభవిస్తాయి. సాయంత్రం సమయానికి మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ ఒక్కోటిగా తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి మరియు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి లేదా పాత బాకీలు వసూలు చేసుకోవడానికి సాయంత్రం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో శ్రమించి సాయంత్రం వరకు వేచి చూస్తే మీ వ్యాపార లాభాలు బాటపడుతుంది. కుటుంబ జీవితంలో నేడు కొంత ఉద్రిక్తత నెలకొనే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద ప్రయోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీ భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకండి. గతంలోని విషయాలను తవ్వి తీయకండి. ఒకవేళ ఏవైనా విభేదాలు తలెత్తే మౌనంగా ఉండటం చాలా మంచిది. ఆవేశంలో అన్న మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేం కాబట్టి బంధం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీ పైన ఆధారపడి ఉంది. ఇంట్లోని పెద్దలతో వాదనలు దిక్కండి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం అవగాహన లోపించడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీ జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించడం వల్ల మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారం ఉన్నవారికి నేడు పరీక్ష సమయం అని చెప్పుకోవాలి. మీ ప్రేమ బంధంలో కొన్ని అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా చిన్నపాటి అపార్థాల వల్ల మీ భాగస్వామితో విభేదాలు రావచ్చు. మీ భాగస్వామిని అనుమానించడం లేదు వారి వ్యక్తిగత విషయాల్లో అతిగా తొలదూర్చడం వల్ల దూరం పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యమండి. కాబట్టి ఒకరినొకరితో గౌరవించుకుంటూ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోండి. రేపటి రోజు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా ఇతరులు చెప్పే చాడీలను నమ్మకండి. ప్రస్తుతానికి మీ ప్రేమ విషయం గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడం అయితే మంచిది.
మీరెంత జాగ్రత్తగా ఉంటే మీ బంధం అంత బలంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య నమ్మకం సడిలితే దాన్ని తిరిగి పొందడం కష్టం. కాబట్టి ఓపికతో వ్యవహరించడము, ప్రేమకు సరైన సమయం వృధా చేసే ముందు మీ బాధ్యతను కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం. విద్యార్థులకు రేపటి రోజున కష్టపడాల్సిన సమయం. మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలంటే చదువుపై పూర్తి జాగ్రత్త వహించాలి. అనవసరమైన స్నేహాల, వినోదాలు మీ సమయం వృధా చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు బద్ధకాన్ని విధులుపెట్టి గట్టిగా ప్రయత్నించాలి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన టైం టేబుల్ పాటించండి. గురువులు మరియు పెద్దల సలహాలను పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. గట్టి పట్టుదలతో శ్రమిస్తేనే విజయం మీ సొంతమవుతుంది. విద్యార్థులు తమ సమయాన్ని క్రమబద్ధీంచుకోవాలి. మీ ప్రతిభ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దాన్ని జారవిడ్చుకోవద్దు. చదువులో వచ్చే ఆటంకాలను చూసి భయపడకుండా మొండి ధైర్యంతో ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా నేడు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం బలంగా ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారానికి, చల్లటి పానీయాలకు దూరంగా ఉండడం అయితే మంచిది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరము. మానసిక ఒత్తిడి కూడా మీ శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వేడి నీటిని త్రాగడము మరియు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీరు త్వరగా కోలుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోవడం మంచిది. సామాజిక జీవితంలో చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉంది. వ్యసనాలకు బానిస అయ్యితే వారితో ఏదో అనైతిక పనులకు పాల్పడే వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతినవచ్చు. మీరు నేడు చేసే చిన్న పొరపాటు మీ జీవితంలో మాయను మచ్చగా నిలిచిపోయే అవకాశం కూడా ఉందండి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు వారి ప్రవర్తనను గమనించండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా ఉండటమైతే మేలు. చెడు వ్యక్తులతో చేతులు కలపకండి. సాంగత్య దోషం వల్ల మీరు ఊహించని సమస్యలు చిక్కునే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిష్టను పణంగా పెట్టి ఎవరికి సహాయం చేయకండి. తప్పుడు వ్యక్తుల వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ప్రయాణాల విషయంలో కూడా ఈ రాశివారు నేడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణం చేయడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని చాలా నెమ్మదిగా నడపాలి. అతివేగ ప్రమాదాలకు దారితీస్తుంది. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి మరియు వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గరుంచుకోండి. రహదారిపై ఇతర వాహనాల చోదకులతో గడపలకు దిక్కండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్ వాడడము లేదా మద్యం సేవించడం వంటివి మీకు ప్రాణాంతకం కావచ్చు. మీ వాహనం కండిషన్లో ఉందో లేదో ముందే తనిఖీ చేసుకోండి. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రయాణంలో ఎదురే ఆటంకాలను శాంతంగా స్వీకరించండి. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యం లేదా ముఖ్యమైన కార్యక్రమం కొన్ని రోజులు వాయిదా వేసుకోవడము మీకు ఎంతో శ్రేయస్కరము. గ్రహగతులు నేడు మీకు అనుకూలంగా లేవు కాబట్టి రేపటి రోజున ఆగిపోయేలా లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. వివాహ నిశ్చయిత తాంబూలాలు, గృహ ప్రవేశాలు లేదా కొత్త పనులు ప్రారంభం వంటివి చేయకపోవడం అయితే మంచిది. కాలం కలిసి వచ్చే వరకు వేచి ఉండడం వల్ల మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆవేశంతో లేదా తొందరపాటుతో చేసే పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మంచి ముహూర్తం కోసం పండితుల సలహా తీసుకోవడం అయితే మంచిది. మరియు అప్పటి వరకు శాంతంగా ఉండండి. భగవంతుని నిర్ణయం కోసం వేచి ఉండడం వల్ల మీకు మేలు జరుగుతుంది. చట్టపరమైన చిక్కులు కొన్ని ఎదురయ్యే అవకాశం నేడు బలంగా అనిపిస్తుంది. మీరు అనుకోని విధంగా కోర్టు లేదా పోలీస్ స్టేషన్లు ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు లేదా భూమి ఒప్పందాలు చేసుకోకండి. మీరు చేయని తప్పు కూడా నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా సాక్ష్యాధారాలను ఉంచుకోండి. రహదారిపై గొడవలు లేదా ఇరుగు పొరుగు వారితో వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. చట్టాన్ని గౌరవించండి. మరి ఏ విషయం చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడకండి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణుల సలహా తీసుకోవడం అయితే ఉత్తమం. మీ మిత్రులు నీకు తెలియకుండా మిమ్మల్ని వివాదాల్లోకి నెట్టవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో నేడు అనుకోని మార్పులు లేదా భార్య ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు లేదా బయట వ్యక్తి కావచ్చు. ఆమె మాటల వల్ల మీ మనసు కలత చెందుతుంది లేదా ఆమె ప్రవర్తన వల్ల మీకు సామాజికంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా ఉండండి మరియు అనవసరమైన వివాదాలకు తానివ్వకండి. కొన్నిసార్లు స్త్రీల వల్ల మీకు సహాయం లభించినప్పటికీ నేటి గ్రహ సంచారం ప్రకారము జాగ్రత్తగా ఉండటం అయితే మేలు. మీ రహస్యాలను ఎవరితోనూ ముఖ్యంగా మహిళలతో పంచుకోకపోవటం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజున బయటకు వెళ్లే ముందు ఆలోచించి వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికి హుందాగా ప్రవర్తించండి. ఆమె ప్రవర్తన వల్ల మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఇబ్బందులు రావచ్చు.
మీ రాశి వారు రేపు భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉందండి. రేపటి రోజున ఈ వార్త వినడం వల్ల మీ మనసు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంది. మానసిక దృఢత్వాన్ని రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా చాలా అవసరము. ఏ వార్త విన్న వెంటనే ఆవేశపడకుండా లేదా అధైర్యపడకుండా పరిస్థితులకు అంచనా వేయండి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత మీపై ఉంది. దైవ ప్రార్థన చేయటం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. కష్టకాలంలో నిలకడగా ఉండటము రేళ్ల సమస్యల తీవ్రత తగ్గించవచ్చు. ధైర్యమే మీ ఆయుధంగా మలుచుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మీ మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. శారీరక భద్రత విషయంలో నేడు మీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇంట్లో పనులు చేసేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తు నుండి పడ్డము లేదా పదునైన వస్తువుల వల్ల రేపటి రోజున గాయాలే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. విద్యుత్ వాహనాలు రేపటి రోజున కరెంటుకు సంబంధించిన వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజు అన్ని రకాల కూడా ఏకాగ్రతను కోల్పోకుండా స్పష్టంగా మీరు చేసే పని మీద ఏకాగ్రతను పెట్టండి. మీరు రేపటి రోజు సాధ్యమైనంత వరకు కూడా ఒంటరిగా ప్రయాణించవద్దు. ఏదైనా ప్రమాదం సూచన కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా వరకు కూడా చెప్పదగిన సూచన. మరి తెలుసుదాకా ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.